వైసీపీ నాయకులు అనేవాళ్ళు ప్రెస్ మీట్లు విలేకరుల ముందర మాట్లాడుతూ ఉంటేనే ఇంత భయంకరంగా ఉంటే, ఇక వెనకాల మాట్లాడుకునేటప్పుడు మహిళల గురించి, రాజకీయంలో ప్రత్యర్థుల గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారండి. ఇంటి ఆడవాళ్ళని ఆమె తాటకి, పోతన, లంకిని అని మాట్లాడతారు లేడీస్ని వైసీపీలో. అవినీతి అనకొండ అంటాడా, మళ్ళీ ఇంకొక పేరు కూడా ఏదో అన్నాడో మైండ్లో ఉంది కానీ రాలేదు. ఆ వేల కోట్ల రూపాయలు చీరలకు కడుతుంది, ఆమె విగ్గులు పెట్టుకుంటుందని ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ మహానుభావుడు పబ్లిక్ చేస్తాడా? 50 లక్షల రూపాయలు విలువైన 11 విగ్గులు, అంకిత కూడా 11 విగ్గులు ఉన్నాయని చెప్తాడా? టీడీఆర్ బాండ్ల విషయంలో దోపిడీకి అడ్డుకట్ట వేశారని, టీడీఆర్ బాండ్ల విషయంలో దోపిడీ చేసింది ఇతనే, టీడీఆర్ బాండ్ల అడ్డకట్టు వేశానని చెప్పేసి 2000 కోట్ల రూపాయలు తిన్నానని చెప్పేసి ఆమె ఎక్కడో పొరుగు జిల్లాలో దుష్ప్రచారం చేసిందని చెప్పేసి ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఉద్దేశించి భూమాన కరుణాకర్ రెడ్డి మీడియా ముంగ తిడతారు. ఇంత కఠినంగా తిడతారండి. ఇక మామూలుగా ఇలా ప్రెస్ మీట్లు కాకుండా బహిర్గతంగా ఫేస్ టు ఫేస్ ఎవరన్నా నలుగురు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఎంత నీచంగా మాట్లాడతారండి. విలేజ్ల్లో బోరింగుల దగ్గర దెబ్బల మీద మాట్లాడుకున్నట్టు, నలు చౌరస్తాల ముందర మాట్లాడుకున్నట్టు మరీ ఇంత వెకిలిగా మాట్లాడుకుంటారా? బుద్ధి చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారా వీళ్ళకి? ఇలా మాట్లాడడం బట్టే కదా పార్టీ సంకనాగిపోయింది. మళ్ళీ ఈయన 2 టర్ములు టీటీడీలో చైర్మన్గా పనిచేశాడండి. అంత గొప్ప మేధావి. మతం వేరు, గుణం వేరు, చూపు వేరు, బుద్ధి వేరు, ఇన్ని రకాలుగా పెట్టుకొని ఏ విధంగా ఆయన మన ప్రెస్ మీట్లో ఇంకా అంతగా మించి మాట్లాడలేడండి. ఆమె మీద, శ్రీలక్ష్మి మీద అంతగా మించి విషయం చెమ్మలేడు. అది అంత ఫైనల్ అనమాట. అంత విధంగా మాట్లాడిన ఈ దుర్మార్గుడు మరి ఏం పనిష్మెంట్ అనుభవిస్తాడో ముందు చూడాలి.